హలో ఫ్రెండ్స్, మనం యూఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సీ వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే యూఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ద పవర్ టు ఆథరైజ్ ఎ పీస్ కీపింగ్ ఆపరేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ వెస్టెడ్ విత్ ద జనరల్ అసెంబ్లీ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి పీస్ కీపింగ్ ఆపరేషన్ ఆథరైజ్ చేసే అథారిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి ఉంటుంది, జనరల్ అసెంబ్లీకి కాదు. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి యూఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆర్ డిప్లాయిడ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది మెయిన్ పార్టీస్ టు ద కాన్ఫ్లిక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 2 ఓన్లీ. మనకి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ద యుఎన్ చార్టర్ గివ్స్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇన్ ఫుల్ఫిల్లింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ద కౌన్సిల్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ యుఎన్ పీస్ ఆపరేషన్. మనకి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ స్టేట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి దేర్ ఆర్ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ దట్ కంటిన్యూ టు సెట్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అపార్ట్ యాజ్ టూల్ ఫర్ ది మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి ఇంపార్షియాలిటీ. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చి నాన్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఎక్సెప్ట్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ది మ్యాండేట్. ఈ విధంగా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్ సంబంధించి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి అఫీషియల్ ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకున్న 94th క్వశ్చన్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 2 ఓన్లీ. మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ క్వశ్చన్ అడిగారు. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఇండియా డిప్లాయిడ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పోలీస్ యూనిట్ ఇన్ లైబేరియా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, మనం ఇప్పుడే చూస్తాం కదా, యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆర్ మ్యాండేటెడ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఓన్లీ అన్నారు. ఇన్కరెక్ట్. యుఎన్ జనరల్ అసెంబ్లీ కాదు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇండియా డిప్లాయిడ్ ద ఫస్ట్ ఆల్ ఉమెన్ ఫార్మ్డ్ పోలీస్ యూనిట్ ఇన్ లైబేరియా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ ఏ 1 ఓన్లీ. మనకి ఫస్ట్ ఆల్ విమెన్ పీస్ కీపింగ్ ఫోర్స్ UNIMIL, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబేరియా. ఈ నేమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ వారు ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కంట్రీస్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది పెయిర్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. UNMOGIP, ఇండియా అండ్ పాకిస్తాన్ కరెక్టే. UNFICYP, సైప్రస్ కరెక్టే. UNMIK, కొసోవో కరెక్టే. UNTSO, హైతి అన్నారు. ఇన్కరెక్ట్. మనకి మిడిల్ ఈస్ట్ అని ఉండాలి. కాబట్టి 3 పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ 3. మనకి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కరెంట్ ఆపరేషన్స్లో చూసుకుంటే ఇక్కడి నుంచే మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. మనకి UNFICYP సైప్రస్, అదేవిధంగా UNMIK కొసోవో, UNMOGIP ఇండియా అండ్ పాకిస్తాన్,
యుఎన్టీఎస్ఓ మిడిల్ ఈస్ట్ అయితే హైతి అని ఇచ్చారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది. 3 పేర్స్ మనకి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు. క్వశ్చన్ నెంబర్ 138 ఆప్షన్ సి ఆన్సరు. ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మనకి యూపీఎస్సి వారి ఫేవరెట్ థీమ్ వచ్చి యానివర్సరీస్. 80 years ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్. ఈ ఇయర్ థీమ్ వచ్చి ఇన్వెస్ట్ ఇన్ పీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.